వెల్కమ్ టు టీసెట్. దిస్ ఈజ్ భూషణ్ గోవిందుల. ఈరోజు మనం తెలంగాణ ఉద్యమంలో భాగంగా జాక్ నిర్వహించిన కార్యక్రమాలు, అందులో ఒక విశిష్ట కార్యక్రమమే మనకు సకల జనుల సమ్మె అంటున్నాం. దీని అర్థం బాగా గమనించాలి. దీన్ని మనము ఆల్ పీపుల్ స్ట్రైక్ అంటున్నాం. అంటే సబ్బండ జాతులు, ఒక సమాజానికి సంబంధించిన వివిధ రకాల వర్గాలు, అంటే ఉద్యోగులు కానీ, ఉపాధ్యాయులు కానీ, వివిధ రకాల ఉద్యోగ స్థానాలలో ఉన్న కానీ, ప్రజా సంఘాలు కానీ, వృత్తుల వారు కానీ, అన్ని రకాల సబ్బండ జాతులు మొట్టమొదటిసారిగా ఒక రాజకీయ డిమాండ్ని తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ రాజకీయ డిమాండ్ ఏంటి అంటే రాష్ట్ర ఏర్పాటు, రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి అని ఒక డిమాండ్ను తీసుకోవడం జరుగుతుంది. సో అలాంటి డిమాండ్ ఆధారితంగా సకల జనుల సమ్మె అనేది నిర్వహించబడింది. మొత్తం జాక్ నిర్వహించిన కార్యక్రమాలలో సుదీర్ఘంగా కొనసాగిన మొట్టమొదటి ఉద్యమంగా మనం దీన్ని భావించవచ్చు. ఎందుకంటే సహాయ నిరాకరణం కేవలం 16 రోజులు మాత్రమే నిర్వహించబడుతుంది. కానీ ఇది 42 రోజులు నిర్విమానంగా, నిరాటంకంగా కొనసాగడం జరుగుతుంది. మరి అలాంటి ఈ సకల జనుల సమ్మె ఏ నేపథ్యంలో నిర్వహించబడింది, ఎలా నిర్వహించబడింది, ఎక్కడ నిర్వహించబడింది, ఎవరు దీనికి నాయకత్వం వహించి ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లగలిగారు, ప్రజలలో రాష్ట్ర ఏర్పాటు భావజాలాన్ని నింపగలిగారు, ఆ విషయాన్ని గమనిస్తే సకల జనుల సమ్మె అన్నాం. దీన్ని మనము ఆల్ పీపుల్ స్ట్రైక్ అంటున్నాం. ఇక్కడ మరి ఈ ఆల్ పీపుల్ స్ట్రైక్ లేదా సకల జనుల సమ్మె ఎప్పుడు ప్రారంభం అవుతుంది, ఎప్పటి వరకు కొనసాగింది గమనిస్తే ఇక్కడ 2011 అంటున్నాం. 2011 అంటున్నాం. ఈ 2011 నుండి ఎప్పుడు 2011 సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు అంటున్నాం. అంటే ఇక్కడ సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 24 వరకు మొత్తం ఎన్ని రోజులు అవుతుంది? 42 రోజులు. 42 రోజులు సుదీర్ఘంగా, నిర్విమానంగా కొనసాగింది, నిరాటంకంగా కొనసాగడం జరిగింది. ప్రభుత్వంపై, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై, అటు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలిగింది. మరి ఇలాంటి ఈ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది? తెలంగాణ ఉద్యమంలో ఈ ఉద్యమానికి విశిష్ట స్థానం ఉంది అంటున్నాం. మరి ఎందుకు విశిష్ట స్థానం ఉంది అంటే జాక్ అనేక రకాల కార్యక్రమాలను నిర్వహిస్తుంది. ఒక వంట వార్పును నిర్వహిస్తుంది, ఒక మానవాహారాన్ని నిర్వహిస్తుంది, ఒక కురవత్తుల ప్రదర్శన నిర్వహిస్తుంది, ఒక చెలో అసెంబ్లీని నిర్వహించింది, ఒక చెలో రాజ్భవన్ నిర్వహించింది, ఒక తెలంగాణ మార్చ్ నిర్వహించింది. ఇలా అనేక రకాల బహుముఖ కార్యక్రమాలు నిర్వహించింది. అన్ని కార్యక్రమాలలో విశిష్టమైన స్థానాన్ని కలిగిన కార్యక్రమమే మనకు సకల జనుల సమ్మె. మరి ఎందుకు ఈ విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది గమనిస్తే, మొట్టమొదటిసారిగా సబ్బండ జాతులు అంటున్నాము. అంటే అన్ని వర్గాలు అనవచ్చు. ఒక సమాజానికి సంబంధించిన అన్ని వర్గాలు అనేవి ఒక రాజకీయ డిమాండ్ మీద అంటున్నాం. మరి ఏంటి ఈ రాజకీయ డిమాండ్? ఎందుకు రాజకీయ డిమాండ్ అంటున్నాం అంటే ఇక్కడ రాజకీయ డిమాండ్ ఏమవుతుంది? రాష్ట్ర ఏర్పాటు అనేది రాజకీయ డిమాండ్ అవుతుంది. మరి ఎందుకు రాష్ట్ర ఏర్పాటును రాజకీయ డిమాండ్గా తీసుకున్నాం? పొలిటికల్ డిమాండ్గా ఎందుకు గమనించాము అంటే రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ పార్లమెంటు ఆధీనంలో ఉండడం జరుగుతుంది. రాజ్యాంగంలోని నిబంధన 3 అంటున్నాం. దీన్ని మనము ఆర్టికల్ 3 అనవచ్చు. సో ఆర్టికల్ 3 నందు ఒక రాష్ట్రాన్ని ఏ విధంగా ఏర్పాటు చేయాలి, సరిహద్దుని ఏ విధంగా మార్చాలి, పేరుని ఏ విధంగా మార్చాలి, వైశాల్యాన్ని తగ్గించవచ్చా, పెంచవచ్చా, ఇలాంటి ప్రక్రియ మొత్తం మనకి ఆర్టికల్ 3లో ఉంటుంది. దీన్ని అనుసరించి పార్లమెంట్ ఒక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే అధికారాన్ని కలిగి ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది రాజకీయానికి దగ్గరగా ఉంటుంది. రాజకీయ కోణంలోనే ఒక రాష్ట్ర ప్రక్రియ అనేది కొనసాగుతుంది. కాబట్టి ఈ ఉద్యమ దృష్ట్యా రాజకీయ డిమాండ్ అంటే అర్థం ఏంటి? రాష్ట్ర ఏర్పాటును కోరుకోవడం. అందుకే దీనికి ఒక విశిష్ట స్థానం ఉంది. అన్ని వర్గాల యొక్క ఒకే ఒక డిమాండ్, ఏకైక డిమాండ్ రాష్ట్ర ఏర్పాటు అంటున్నాం. అదేవిధంగా ఈ ఉద్యమ కాలంలోనే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి అంటున్నాం. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు కూడా నిర్వహించబడ్డాయి. ఆందోళనకు దారితీయడం జరిగింది. విద్యార్థులు కొంతమంది మెయిన్స్ పరీక్షలు కూడా బహిష్కరించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు క్లియర్గా అడిగే విషయం ఏంది? దీన్ని బేస్ చేసుకొని క్వశ్చన్ కూడా అడిగే అవకాశం ఉంటుంది, డైరెక్ట్గా అడిగే అవకాశం. అలాంటి క్వశ్చన్లు ఇప్పుడు చాలా తక్కువగా వస్తాయి. వచ్చినప్పటికి కూడా ఒక సంఘటనను ఆధారంగా చేసుకొని ఆ ఉద్యమం ఏ విధంగా కొనసాగింది, ఉద్యమాన్ని ఫోకస్ చేయవచ్చు. క్లియర్గా ఏమంటాడు? జాక్ నిర్వహించిన కార్యక్రమాలలో ఏ కార్యక్రమం గ్రూప్ 1 మెయిన్స్ సంబంధాన్ని కలిగి ఉంటుంది? ఏ క్రింది కార్యక్రమంలో గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించబడ్డాయి? సకల జనుల సమ్మెలో నిర్వహించబడుతున్నాయి. మరి ఇలాంటి ఈ కార్యక్రమం మరి ఎవరు నిర్వహించారు? ఏ డిమాండ్ ప్రాతిపదికన నిర్మించడం జరిగింది గమనిస్తే పొలిటికల్ జాక్ అంటున్నాం, పొలిటికల్ జేఏసీ అంటున్నాం,
PJAC అంటున్నాం చూడండి, జాయింట్ యాక్షన్ కమిటీ, పొలిటికల్ జాయింట్ యాక్షన్ కమిటీ ఏ డిమాండ్ ప్రాతిపదికన ఎలాంటి డిమాండ్లను నిర్ణయించింది, ప్రజలను సమీకరించింది, ఉద్యమాన్ని కొనసాగించింది గమనిస్తే అందులో మొట్టమొదటి డిమాండ్ కనుక గమనిస్తే రాష్ట్ర ఏర్పాటు బిల్లును పార్లమెంటులో పెట్టే విధంగా ఒత్తిడి తీసుకురావడం, ఇటు రాష్ట్ర ప్రభుత్వంపై, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి, ఒకటో డిమాండ్ అవుతుంది. రెండోది తెలంగాణ భావజాలాన్ని పెంచే లక్ష్యంగా అంటున్నాం, ఇది రెండో డిమాండ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ సకల జనుల సమ్మె లేదా ఆల్ పీపుల్ స్ట్రైక్లో ఉన్న ప్రధాన డిమాండ్లు ఏంటి? రెండు డిమాండ్లు. ఒకటి, రాష్ట్ర ఏర్పాటు బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలి, తదనుగుణంగా ఒత్తిడి తీసుకురావాలి. రెండు, తెలంగాణ భావజాలాన్ని పెంచాలి. తెలంగాణ భావజాలాన్ని పెంచడం ద్వారా ప్రజలకు అర్థమవుతుంది, ఆ డిమాండ్ యొక్క లోతు అనేది అర్థమవుతుంది, ఆ డిమాండ్ యొక్క కోరిక అనేది, ఆ డిమాండ్ యొక్క విశ్లేషణ అనేది అర్థమవుతుంది. మరి రాష్ట్ర ఏర్పాటు ఎందుకు జరగాలి, రాష్ట్ర ఏర్పాటు జరిగితే ఎలాంటి సమస్యలకి పరిష్కారం దొరుకుతుంది, అలాంటి అవగాహన అనేది ఏర్పడుతుంది. కాబట్టి రెండు డిమాండ్ల ప్రాతిపదికన ఈ ఉద్యమం లేదా ఈ కార్యక్రమం అనేది కొనసాగడం జరుగుతుంది. మరి 2011 జూలై 15న జాక్ ఆధ్వర్యంలో ఉద్యోగ సంఘాలు అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి, నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండడం జరుగుతుంది. ఎప్పుడైతే వైఎస్ రాజశేఖర రెడ్డి మరణించాడో, కొణిజేటి రోషయ్య ముఖ్యమంత్రి అయ్యాడో, క్రమంగా అతడు ఉద్యమాన్ని అంచలేకపోతున్నాడు, క్రమంగా ఉద్యమాన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాడు. అతని ప్లేస్లోకి కిరణ్ కుమార్ రెడ్డి వస్తున్నాడు. అంటే మలిదశ ఉద్యమంలో రాష్ట్ర ఏర్పాటు సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరు అంటే నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. అతనికి సమ్మె నోటీస్ ఇస్తున్నారు, మేము సమ్మెను నిర్వహించబోతున్నాము అని నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు? 2011 జూలై 15వ తేదీన జాక్ ఇవ్వడం జరిగింది. జాక్ అది ఉద్యోగ సంఘాల జాక్ అంటున్నాం. ఈ జాక్ అనేది ప్రతి సంస్థకు, ప్రతి వర్గానికి ఉంటుంది. అది న్యాయవాదులకు ఉంటుంది, జర్నలిస్టులకు ఉంటుంది, ఉద్యోగులకు ఉంటుంది, ఉపాధ్యాయులకు ఉంటుంది, వైద్యులకు ఉంటుంది. ఇలా జేఏసీ అనేది ప్రతి వర్గానికి ఉండడం జరుగుతుంది. సో సెప్టెంబర్ 6న ప్రారంభించాలనుకున్నప్పటికీ గణపతి ఉత్సవాల వలన ఈ కార్యక్రమం సెప్టెంబర్ 13కి అవుతుంది, అది మార్చబడడం జరుగుతుంది. ఒరిజినల్గా ఈ కార్యక్రమాన్ని ఎప్పుడు నిర్వహించాలనుకున్నారు అంటే సెప్టెంబర్ 6నే నిర్వహించాలనుకున్నారు. అనివార్య కారణాలు, గణపతి ఉత్సవాలు, ఆ రద్దీ అనేది హైదరాబాద్ కేంద్రంగా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఖైరతాబాద్ వినాయకుని రూపంలో ఆ రద్దీ అనేది అత్యధికంగా ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇది సరి అయిన సమయం కాదు. కాబట్టి ఏం చేశారు, ఆ కార్యక్రమాన్ని సెప్టెంబర్ 13కి మార్చడం జరుగుతుంది. సెప్టెంబర్ 13 నుండి నిర్విమానంగా కొనసాగిస్తున్నారు. 42 రోజుల కార్యక్రమమే. అదే చరిత్రలో మనకి సకల జనుల సమ్మెగా పిలువబడడం జరిగింది. సో ఈ ఉద్యమాన్ని కేసీఆర్ 2011 సెప్టెంబర్ 12వ తేదీన 2011 సెప్టెంబర్ 12వ తేదీన ఒక సమావేశం కరీంనగర్ కేంద్రంగా జరుగుతుంది. ఆ సమావేశాన్ని మనం ఏమంటున్నాం, జనగర్జన సమావేశం అంటున్నాం. సో ఈ జనగర్జన సమావేశంలో స్వయంగా కేసీఆర్ ప్రకటన జారీ చేయడం జరుగుతుంది. రేపటి నుండి అంటే సెప్టెంబర్ 13 నుండి సకల జనుల సమ్మె ప్రారంభమవుతుంది అనే ప్రకటనని కేసీఆర్ కరీంనగర్ సభలో ప్రకటించడం జరుగుతుంది. ఆ ప్రకటన ప్రకారమే ఉద్యమం అనేది, కార్యక్రమం అనేది కొనసాగడం జరిగింది. మరి ఇలాంటి ఉద్యమంలో పాల్గొన్న వర్గాలు ఏంటి? ఉద్యమాన్ని సబ్బండ వర్గాలు అంటున్నాం, సకల జనుల సమ్మె అంటున్నాం. మరి సకల జనుల సమ్మెలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎవరి యొక్క ప్రాముఖ్యత ఎలా ఉంది ఆ విషయాన్ని గమనిస్తే, ఒకటి, సెప్టెంబర్ 19వ తేదీన దాదాపు 190,000 మంది, 190,000 మంది. ఎవరు వాళ్ళు ఆ 190,000 మంది? ఒకరు కాంట్రాక్ట్ ఉద్యోగులు, రెండు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు. దాదాపు 190,000 మంది కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉద్యమంలోకి వచ్చారు, సకల జనుల సమ్మెలోకి రావడం జరిగింది. ఎప్పుడు వచ్చారు? సెప్టెంబర్ 19వ తేదీన పాల్గొనడం జరుగుతుంది. అదే సందర్భంలో సెప్టెంబర్ 19వ తేదీన ఆర్టీసీ కార్మికులు అంటున్నాం. ఆర్టీసీ కార్మికులు కూడా మనకి ఈ సమ్మెలోకి, ఈ కార్యక్రమంలోకి రావడం జరుగుతుంది. మరి అలాంటి ఆర్టీసీ ఉద్యోగులు, ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగులు ఎంతకాలం ఉద్యమంలో కొనసాగారు? మొత్తం 42 రోజులలో ఆర్టీసీ కార్మికులు మనకి 27 రోజులు పాల్గొనడం జరుగుతుంది. ఎందుకంటే ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకొస్తుంది.
ఉద్యోగాలకు సంబంధించి, వారి యొక్క జీతాలకు సంబంధించి, వారి యొక్క విధులకు సంబంధించి అంతర్గతంగా ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావడంతో ఆ ఒత్తిడిని తట్టుకొని కూడా 27 రోజులు ఆర్టీసీ కార్మికులు ఈ ఉద్యమంలో పాల్పంచుకున్నారు. సో మనకు సెప్టెంబర్ 19నే ఆర్టీసీ కార్మికులు కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. అలాంటి క్రమంలోనే వైద్యులు క్రమంగా ఉద్యమం యొక్క తీవ్రతను గమనిస్తున్నారు. తమ అవసరం కూడా ఈ ఉద్యమానికి ఉంది, ఈ కార్యక్రమానికి ఉంది, తమ వంతు పాత్రను పోషించాలి అని వైద్యులు కూడా నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. వైద్యుల జేఏసీ అంటున్నాం. వైద్యుల జేఏసీ ఒక బూర నర్సయ్య గౌడ్ లాంటి వ్యక్తుల చేత ఏర్పాటు చేయబడిన మనకు వైద్యుల జేఏసీ అంటున్నాం. ఆ వైద్యుల జేఏసీ కూడా ఇందులో పాలు పంచుకోవడం జరిగింది. ఎప్పుడు పాలు పంచుకుంది? సెప్టెంబర్ 21వ తేదీన పాలు పంచుకుంది. అక్కడ ఆర్టీసీ అవుట్సోర్సింగ్ అయితే సెప్టెంబర్ 19వ తేదీన, ఇక్కడ వైద్యుల జేఏసీ అయితే సెప్టెంబర్ 21న పాలు పంచుకోవడం జరుగుతుంది. మరి ఇలాంటి క్రమంలోనే అక్టోబర్ 17వ తేదీన హైకోర్టులోని తెలంగాణ ఉద్యోగులు అంటున్నాము. తెలంగాణ ఉద్యోగులు ఒక విధులని బహిష్కరించడం జరుగుతుంది. పూర్తిగా హైకోర్టు విధులని బహిష్కరించే సందర్భం మనకి సకల జిల్లాల సందర్భంలో కనబడుతుంది. ఎవరు? తెలంగాణ ఉద్యోగులు, హైకోర్టుకు సంబంధించిన వాళ్ళు. అక్టోబర్ 17వ తేదీన ఇలా ఉద్యమం ఉధృతంగా కొనసాగుతుంది. భావజాలం ప్రజలకు అందించబడుతుంది. ప్రజలు క్రమంగా ఉద్యమంలోకి వస్తున్నారు. ఉద్యమం ఒక బలమైన ఉద్యమంగా నిర్మించబడడం జరిగింది. అందుకే అది నిర్విమానంగా 42 రోజులుగా కొనసాగడం జరిగింది. అక్టోబర్ 17వ తేదీన హైకోర్టులోని తెలంగాణ ఉద్యోగులు బహిష్కరిస్తే, అదేవిధంగా సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 18 వరకు మరో వర్గం ఈ ఉద్యమంలోకి వచ్చింది. ఆ వర్గం ఏంటి? సింగరేణి కార్మికులు అంటున్నాము. తెలంగాణకు తలమానికంగా ఉండేది సింగరేణి. అది నిజాం కాలంలోనే గుర్తించబడింది. దీని ద్వారానే వచ్చింది. అక్కడ చందా రైల్వే సంఘటన వస్తుంది చూడండి. మనకు చందా రైల్వే సంఘటన సందర్భంలో ఈ అంశం అనేది చరిత్రలోకి వస్తుంది. మరి అలాంటి బొగ్గు గనులు అత్యధికంగా ఉన్న ప్రాంతం సింగరేణి ప్రాంతం. మొట్టమొదటిగా కనుగొనబడిన ప్రాంతం సింగరేణి ప్రాంతం అవుతుంది. మరి అలాంటి సింగరేణిలో పాల్పంచుకున్న కార్మికులు కూడా ఉద్యమంలోకి రావడం జరిగింది. ఎన్ని రోజులు? 35 రోజులు. అక్కడ ఆర్టీసీ కార్మికులు అయితే 27 రోజులు అన్నారు. ఇక్కడ సింగరేణి కార్మికులు అయితే 35 రోజులు పాల్పంచుకున్నారు. ఎప్పటి నుండి? ఉద్యమ ప్రారంభం నుండి సెప్టెంబర్ 13 నుండి అక్టోబర్ 18 వరకు పాలు పంచుకోవడం జరిగింది. ప్రభుత్వం వారిపై ఒత్తిడి తెచ్చిన విధులను బహిష్కరిస్తూ ఉద్యమంలో తమ వంతు పాత్రను పోషించారు. సో ఇలా ఉద్యమం ముందుకు కొనసాగుతుంది. ఇలాంటి క్రమంలోనే కేంద్రం మీద ఒత్తిడి తెచ్చే కార్యక్రమాలు చేపట్టారు. మరి ఆ కార్యక్రమంలో భాగంగా ఎలాంటి వ్యూహాలను అనుసరించారు గమనిస్తే, ఢిల్లీలోని ఏపీ భవన్ నుండి ఇండియా గేట్ వరకు, ఆ ఏపీ భవన్ ఇప్పుడు ఏమవుతుంది? మనకి తెలంగాణ భవన్గా మారుతుంది. దీని యొక్క చరిత్రను కనుక క్లియర్గా గమనిస్తే మీకు పెద్ద మనుషుల ఒప్పందంలో కనబడుతుంది చూడండి. 1956 ఫిబ్రవరి 20న మనకి ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్ అంటున్నాం. మరి ఏంటి హైదరాబాద్ హౌస్? 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఈ మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ఢిల్లీ కేంద్రంగా హైదరాబాద్ హౌస్ని నిర్మించడం జరుగుతుంది. ఆ నిర్మించిన ప్రధాన ఆర్కిటెక్టర్ ఎడ్విన్ లూటిన్స్ అంటాం. ఎడ్విన్ లూటిన్స్ అంటున్నాం. ఇతడే దానికి ప్రధాన ఆర్కిటెక్ట్గా పనిచేయడం జరుగుతుంది. అలా మనకి హైదరాబాద్ హౌస్ 7వ నిజామైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ కాలంలో ఏర్పడుతుంది. అది క్రమంగా 1956 నవంబర్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో అది ఏపీ భవన్గా మారడం జరుగుతుంది. 2014 జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో ప్రస్తుతం అది తెలంగాణ భవన్గా మార్పు చెందింది. మరి అలాంటి తెలంగాణ భవన్ అంటే ఆ రోజు మనకు అది ఏపీ భవన్గానే భావించాలి. సో ఢిల్లీలోని ఏపీ భవన్ నుండి ఇండియా గేట్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ అనేది నిర్వహించడం జరుగుతుంది. క్యాండిల్ ర్యాలీ అనేది నిర్వహించారు. మరి దీనికి నేతృత్వం వహించేది ఎవరు? జాక్ కో చైర్మన్ కన్వీనర్ ఉన్నాడు. జాక్ కన్వీనర్ ఎవరవుతున్నారు? ప్రొఫెసర్ కోదండరామ్ అంటున్నాం. ప్రొఫెసర్ కోదండరామ్ మనకి దీనికి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇతని ఆధ్వర్యంలోనే కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించబడి కేంద్రానికి తమ బాధని, తమ సమస్యను విన్నవించుకునే ప్రయత్నం చేయడం జరిగింది. జాతీయ మీడియా ద్వారా తమ సమస్యని దేశవ్యాప్తం చేసే ప్రయత్నం చేశారు. ఎందుకు వీరు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహిస్తున్నారు అని ప్రజానికం మొత్తం చూసేటట్టుగా ఆ కొవ్వొత్తుల ర్యాలీ అనేది నిర్వహించడం జరిగింది. అలాంటి ర్యాలీకి అధ్యక్షత వహించింది కోదండరామ్ అవుతున్నారు. 2011 అక్టోబర్ 1వ తేదీన ప్రత్యేక తెలంగాణ కోసం ఉద్యమం కొనసాగుతుంది. ఈ 42 రోజుల సమ్మె కొనసాగుతున్న సమయంలోనే మనకి నల్గొండ కేంద్రంగా ప్రముఖ ఎమ్మెల్యే
ఎవరవుతున్నారు? కోమటిరెడ్డి వెంకటరెడ్డి అంటున్నాం. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తన శాసనసభ సభ్యత్వానికి రాజీనామా చేయడం జరుగుతుంది. రాజీనామా చేయడమే కాకుండా స్వయంగా నిరాహార దీక్షకు వెళ్తున్నాడు, రాష్ట్ర ఏర్పాటు చేయాలి అని. సో ప్రధాన డిమాండ్ ఏమవుతుంది? తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలి. ఆ డిమాండ్ని ప్రస్తావిస్తూ తన శాసనసభ సభ్యత్వానికి అదేవిధంగా నిరాహార దీక్షకు వెళ్ళడం జరుగుతుంది. అలాంటి క్రమంలోనే అక్టోబర్ 2వ తేదీన నల్గొండ కేంద్రంగా ఉద్యమ గర్జన బహిరంగ సభను నిర్వహించాడు. ప్రజలను సమీకరిస్తూ ఉద్యమ బాట పట్టించడం కోసం నల్గొండ కేంద్రంగా ఎప్పుడు? అక్టోబర్ 2 అంటున్నాం. అక్టోబర్ 2 అనగానే మనకు గాంధీ జయంతి వస్తుంది. ఆ రోజున నల్గొండ కేంద్రంగా ఉద్యమ గర్జన అనే ఒక బహిరంగ సభను నిర్వహించడం జరుగుతుంది. ప్రజలని చైతన్యవంతం చేసే పాత్రని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోషించడం జరుగుతుంది. ఇలా ఒక్కొక్కరు తమదైన పాత్రను పోషించుకుంటూ తమదైన వ్యూహాల ద్వారా ఉద్యమ భావజాలాన్ని ప్రజానికానికి తెలియజేసే ప్రయత్నం చేశారు. ఉద్యమాన్ని ఒక బలమైన ఉద్యమంగా మార్చే ప్రయత్నం చేయడం జరిగింది. మరి ఇలాంటి క్రమంలో ముందుకు వెళ్తే ఈ 42 రోజుల కార్యక్రమంలో, ఈ 42 రోజుల సకల జనుల సమ్మెలో మరి ఇలాంటి సంఘటనలు జరిగాయి. అందులో మొట్టమొదటి సంఘటన గమనిస్తే టీఎన్జీఓ అధ్యక్షుడు. మరి ఈ సందర్భంలో టీఎన్జీఓ అధ్యక్షుడు ఎవరు? స్వామి గౌడ్. సో స్వామి గౌడ్ని అరెస్టు చేయడం జరుగుతుంది. ఏ రోజున అరెస్టు చేశారు? ఉద్యమం ప్రారంభమైన 3 రోజులకే సెప్టెంబర్ 16వ తేదీన అరెస్టు చేయడం జరుగుతుంది. తద్వారా ఒత్తిడి పేరకి ప్రభుత్వం అతన్ని విడుదల చేయడం కూడా జరిగింది. అంటే సెప్టెంబర్ 16వ తేదీన టీఎన్జీఓ అధ్యక్షుని అరెస్టు చేసి విడుదల చేయడం మొట్టమొదటి సంఘటనగా మనం భావించవచ్చు. రెండో సంఘటన కనుక గమనిస్తే అక్టోబర్ 22వ రోజున, అక్టోబర్ 22 సకల జనుల సమ్మె 10 రోజులకు చేరిన సందర్భం. సకల జనుల సమ్మె ప్రారంభమైంది ఎప్పుడు? మనకి సెప్టెంబర్ 13 అంటున్నాం. అది సెప్టెంబర్ 22 రోజులకి 10 రోజుల కార్యక్రమాన్ని పూర్తి చేసుకుంటుంది. దీన్ని పురస్కరిస్తూ ఖమ్మం కేంద్రంగా ఒక సమావేశం నిర్వహించబడుతుంది. ప్రజా చైతన్య సమావేశం అనేది నిర్వహించబడుతుంది. మరి ఆ సమావేశానికి పెట్టిన పేరు ఏంటి గమనిస్తే ఆ కార్యక్రమాన్ని మనం ఏమంటున్నాం? పోరుగర్జన అంటున్నాం. సో క్లియర్గా పోరుగర్జన ఇప్పుడు అడిగే విధానం చూడండి, ఎగ్జామినర్ అడిగే విధానంలో కూడా ఇదే ఉంటుంది. పోరుగర్జన కార్యక్రమం దేనికి సంబంధించింది? పోరుగర్జన కార్యక్రమానికి సంబంధించిన అంశాన్ని గుర్తించండి. ఇలా అడుగుతారు చూడండి. దీన్ని బేస్ చేసుకుంటూ ఉద్యమం మొత్తాన్ని అడిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు పోరుగర్జన అంటే అర్థం ఏంటి? సకల జనుల సమ్మె 10 రోజులు పూర్తి చేసుకున్న సందర్భాన్ని ప్రస్తావిస్తూ నిర్వహించిన సమావేశం. మరి ఎవరు నిర్వహించారు గమనిస్తే న్యూ డెమోక్రసీ పార్టీ అంటున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. కమ్యూనిస్ట్ భావజాలానికి దగ్గర కమ్యూనిస్ట్ భావజాలాన్ని అనుసరించే పార్టీ న్యూ డెమోక్రసీ పార్టీ అంటున్నాం. సో ఇలాంటి న్యూ డెమోక్రసీ పార్టీ ఖమ్మం కేంద్రంగా పోరుగర్జన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. నిర్వహించిన రోజు సెప్టెంబర్ 22. నిర్వహించడానికి కారణం సకల జనుల సమ్మె 10వ రోజుకు చేరుకోవడం. అంటే క్రమంగా ఖమ్మం కేంద్రంగా కూడా ఉద్యమ భావజాలం అనేది కూడా విస్తరించింది. అప్పటి వరకు తెలంగాణ కేంద్రంగా ఉద్యమ భావజాలం విస్తరించినప్పటికీ ఇటు నల్గొండలో కొద్దిగా, ఖమ్మంలో పూర్తి స్థాయిలో లేదు. కానీ ఎప్పుడైతే ఈ పోరుగర్జన నిర్వహించబడిందో తద్వారా ప్రజల్లో కూడా చైతన్యం వచ్చింది. ప్రజల్లో కూడా ఒక డిమాండ్ అనేది ఏర్పడింది. మాకు రాష్ట్రం ఏర్పడితేనే మా సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అనే భావజాలంలోకి వెళ్ళగలిగారు. అంటే ప్రజా చైతన్యం నింపడంలో న్యూ డెమోక్రసీ పార్టీ కూడా తన వంతు తోడ్పాటును అందించగలిగింది. అలాంటి క్రమంలోనే సెప్టెంబర్ 24వ తేదీన సకల జనుల సమ్మె ఉద్యమంలో భాగంగానే ఏమవుతుంది? తెలంగాణ ఉద్యమ భావజాలాన్ని కేంద్రానికి తెలిసేలా రైలు రోకో నిర్వహించడం జరుగుతుంది. ఈ రైలు రోకో పల్లె పట్టాలపైకి ఇవి దేని యొక్క ఉద్దేశం? కేంద్రం యొక్క ఆస్తులను స్తంభింప చేయడం ద్వారా, విధ్వంసం చేయడం ద్వారా కేంద్రం మీద ఒత్తిడి పెంచడం, కేంద్రం యొక్క అటెన్షన్ను తీసుకురావడం. రైల్వే వ్యవస్థ ఎవరి చేతిలో ఉంటుంది? కేంద్రం చేతిలో ఉంటుంది. సో రైలు రోకో ద్వారా ఆదాయం గండిపడడం ద్వారా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రం వైపు చూసే పరిస్థితి ఏర్పడుతుంది. సో మొత్తంగా కేంద్రానికి తెలియజేసే విధంగా రైలు రోకో కార్యక్రమం అనేది నిర్వహించబడింది. ఎప్పుడు? సెప్టెంబర్ 24. విషయాన్ని బాగా గమనించండి. పల్లె పట్టాలపైకి అనేది సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా జరుగుతుంది. రైలు రోకో అనేది మనకి ఇక్కడ సకల జనుల సమ్మెలో భాగంగా కొనసాగింది. అంతేకాకుండా ఈ సకల జనుల సమ్మెలోకి వివిధ వర్గాలు అన్నాం. సబ్బండ వర్గాలలో మెట్రో వాటర్ బోర్డు కూడా రావడం జరిగింది.
ఈ వాటర్ బోర్డుకు సంబంధించిన ఉద్యోగులు కూడా జేఏసీని ఏర్పాటు చేసుకున్నారు. తద్వారా ఉద్యమంలో తమ వంతు తోడ్పాటును అందించగలిగారు. అంటే క్రమంగా ప్రజలలో చైతన్యం నిండుతుంది, ప్రజలలో నమ్మకం ఏర్పడుతుంది. ఉద్యమాన్ని ఉధృతంగా కొనసాగించే క్రమంలో వాళ్ళు కూడా పాలు పంచుకున్నారు. ఎవరు పాలు పంచుకున్నారు? మెట్రో వాటర్ బోర్డ్ జాయింట్ యాక్షన్ కమిటీ, మెట్రో వాటర్ బోర్డ్ జేఏసీ అంటున్నాం. అది కూడా ఈ సందర్భంలోనే ఏర్పడింది. అంతేకాకుండా సెప్టెంబర్ 25న ఢిల్లీలో జేఏసీ ఆధ్వర్యంలో అఖిలపక్షం నిర్వహించబడింది. అఖిలపక్షం నిర్వహించబడడం ద్వారా వివిధ పార్టీలకు సంబంధించిన వ్యక్తుల మీద ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. వివిధ రకాల పార్టీలకి మెమోరాండాలు అందించడం జరిగింది. మీరు పార్లమెంటు సాక్షిగా లేవనెత్తండి ప్రశ్నని. తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని లోక్సభ కేంద్రంగా, రాజ్యసభ కేంద్రంగా ప్రభుత్వానికి తెలియజేయండి, మాకు మద్దతు ఇవ్వండి అని అఖిలపక్ష సమావేశంలో నిర్ణయాలు అనేవి జరిగాయి. క్రమంగా పార్టీల యొక్క మద్దతు తీసుకునే ప్రయత్నం జరిగింది. ఎప్పుడు? సెప్టెంబర్ 25 ఢిల్లీ కేంద్రంగా అంటున్నాం. అక్టోబర్ 2, 2011న ఢిల్లీలో జేఏసీ భాగస్వామ్య పక్షాలు రాజ్ఘాట్ వద్ద అంటున్నాం. ఏంటి రాజ్ఘాట్? మనకి మహాత్మా గాంధీ సమాధి ఉండే ప్రదేశం. ఆ సమాధి ఉండే ప్రదేశం రాజ్ఘాట్ అంటున్నాం. మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. అంటే ఇప్పుడు సకల జనుల సమ్మె సందర్భంలో జరిగిన కార్యక్రమాల్లో గమనిస్తే ఒకటి రైలు రోకో అంటున్నాం, పోరు గర్జన అంటున్నాం. రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష కార్యక్రమం కూడా కొనసాగింది. చూడండి, ఈ అంశాలను తీసుకుంటూ కూడా క్వశ్చన్ ఫ్రేమ్ చేయవచ్చు. క్రింది వాటిలో సకల జనుల సమ్మెకు సంబంధించిన సంఘటనలు కానివి, సకల జనుల సమ్మెలో ఉన్న సంఘటనలని వరుస క్రమంలో అమర్చండి అనవచ్చు. కాబట్టి ఇక్కడ పోరు గర్జన జరుగుతుంది, రైలు రోకో జరుగుతుంది, మౌన దీక్ష జరుగుతుంది. సో మౌన దీక్ష అనేది అక్టోబర్ 2న 2011 ఢిల్లీ కేంద్రంగా జరిగింది. మరి దీన్ని ఎవరు నిర్వహించారు అంటే జేఏసీ భాగస్వామ్య పక్షాలు అంటున్నాం. ఎప్పుడైతే జేఏసీ ఏర్పడిందో, ఎప్పుడు ఏర్పడింది? 2009లో ఏర్పడుతుంది. 2009 డిసెంబర్ 24 అంటే గురువారం రోజున ఏర్పాటు చేయబడుతుంది. ప్రొఫెసర్ కోదండరాం, మల్లేపల్లి లక్ష్మయ్య వీరి నాయకత్వంలో మనకి జేఏసీ అనేది ఏర్పాటు చేయబడింది. ఎప్పుడైతే జేఏసీ ఏర్పడిందో రాజకీయ పక్షాలు కూడా అందులో భాగస్వామ్యం కావడం జరుగుతుంది. వాటి సమక్షంలో రాజ్ఘాట్ వద్ద మౌన దీక్ష కార్యక్రమాన్ని నిర్వహించారు. అక్టోబర్ 23న పాలిటెక్నిక్ అధ్యాపకులు, సో అంటే చూడండి, సెప్టెంబర్ 13 నుండి తమ వంతు పాత్రను పోషిస్తున్నారు. ఎప్పటి వరకు? అక్టోబర్ 23 వరకు తమ వంతు పాత్రను పోషించారు. ఎవరు? పాలిటెక్నిక్ అధ్యాపకులు. క్రమంగా ప్రభుత్వం వారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది, జీతాలను ఆపే ప్రయత్నం చేయడం జరిగింది. అంతర్గతంగా వారి మీద, డిపార్ట్మెంటల్గా వారి మీద ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో తాళలేక వాళ్ళు ఏం చేశారు? విధులకి హాజరు కావడం జరిగింది. అంటే ఉద్యమం నుండి డీవియేట్ అయ్యారుగా. తప్పనిసరి పరిస్థితులలో గత్యంతర పరిస్థితిని ప్రభుత్వం సృష్టించింది. అందుకే ఈ సందర్భంలో ప్రత్యేక జీవో తీసుకొచ్చి జీతాలలో కోత కూడా విధించడం జరుగుతుంది. ఎన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగులు కొంతకాలం ఉద్యమంలో ఉండగలిగారు. అందుకే ఇది సుదీర్ఘంగా కొనసాగగలిగింది. నష్టాన్ని చవి చూసినప్పటికీ బాధలు అనుభవిస్తూ ఉద్యమాన్ని 42 రోజులు సుదీర్ఘంగా కొనసాగించగలిగారు. కాబట్టి పాలిటెక్నిక్ అధ్యాపకులు అక్టోబర్ 23న ఉద్యమాన్ని వీడవలసి వచ్చింది. నెక్స్ట్ అక్టోబర్ 24న స్వామి గౌడ్ సమ్మె విరమణ ప్రకటన చేయడం జరుగుతుంది. ఇక క్రమంగా చివరి దశకు చేరుతుంది. ప్రభుత్వం వివిధ రకాల కార్యక్రమాల ద్వారా, వివిధ రకాల ఒత్తిడుల ద్వారా, అంతర్గత డిపార్ట్మెంటల్ ఒత్తిడుల ద్వారా ప్రభుత్వం ఉద్యమాన్ని అణచివేసే ప్రయత్నం చేయడం జరిగింది. సో ఉద్యమం అనేది ఒక స్థాయికి వెళ్ళింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రం ప్రజానికానికి, సబ్బండ వర్గానికి భావజాలాన్ని అందజేయగలిగింది. కాబట్టి చివరగా అక్టోబర్ 24న స్వామి గౌడ్, ఎవరి స్వామి గౌడ్? టీఎన్జిఓ అధ్యక్షుడిగా ఉన్నాడు. ఆ స్వామి గౌడ్ సమ్మె విరమణ ప్రకటన చేయడం జరుగుతుంది. ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్. మీకు 1969 ఉద్యమ సందర్భంలో, సహాయ నిరాకరణ ఉద్యమ సందర్భంలో, సకల జనుల ఉద్యమ సందర్భంలో ఈ విరమణ చేసిన వారు ఎవరు అనేది కావాలి. మరి ఇక్కడ సకల జనుల సమ్మె అంటే ఎవరు అవుతున్నారు? స్వామి గౌడ్ విరమణ ప్రకటన అక్టోబర్ 24న చేయడం జరుగుతుంది. రైట్. ఈ ఉద్యమ సందర్భంలో, ఈ కార్యక్రమ సందర్భంలో జరిగిన ఇతర సంఘటనలు ఏంటి? మరి 42 రోజులు కొనసాగుతున్న ఈ సకల జనుల సమ్మె సందర్భంలోనే మరి ఎలాంటి కార్యక్రమాలు కొనసాగాయి? ఈ సందర్భం కానీ, ఈ ఉద్యమం జరిగిన తర్వాత కానీ అటు ఇటుగా అక్టోబర్, నవంబర్ చూడండి. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ కాలంలో జరిగిన సంఘటనలు ఏంటి గమనిస్తే ఇక్కడ 2011 నవంబర్ 1 నుండి
9 మధ్య నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టారు. అంటే నల్గొండ కేంద్రంగా ఉద్యమం ఉధృత స్థాయికి వచ్చింది. కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజీనామాతో ప్రజలలో చైతన్యం కలిగింది. రాష్ట్ర ఏర్పాటే మనకు చివరి అవకాశం, రాష్ట్ర ఏర్పాటే మన సమస్యలకు పరిష్కారం అనే భావనలోకి నల్గొండ ప్రజలు వచ్చారు. క్రమంగా క్లాక్ టవర్ వద్ద నిరాహార దీక్షలు చేపట్టడం జరుగుతుంది. మరి అలాంటి నిరాహార దీక్షలు ఎప్పటి వరకు కొనసాగాయి? ఉద్యమాన్ని విరమించినప్పటికీ అక్టోబర్ 24న విరమించారు. అయినప్పటికీ తర్వాత నవంబర్ 1 నుండి 9 మధ్య నల్గొండలోని క్లాక్ టవర్ వద్ద నిరాహార దీక్షలు అనేవి, రిలే దీక్షలు అనేవి నిర్వహించబడ్డాయి. సో ఇలాంటి సందర్భంలోనే ఢిల్లీ కేంద్రంగా కూడా నిరాహార దీక్షలు నిర్వహించారు. మరి ఎవరు నిర్వహించారు, ఎప్పుడు నిర్వహించారు గమనిస్తే 2011 నవంబర్ 1 నుండి 7 మధ్య, ఇక్కడ నవంబర్ 1 నుండి 9 మధ్య నల్గొండలోని క్లాక్ టవర్లో ఇక్కడ ఢిల్లీ కేంద్రంగా జరుగుతుంది. చూడండి, ఎవరు? కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. మరి ఎవరి కొండా లక్ష్మణ బాపూజీ? అతన్నే మనం సింపుల్గా ఏమనవచ్చు, బాపూజీ అంటున్నాం. చూడండి, బాపూజీ అంటున్నాం. చూడండి, ఇతన్నే మరో రకంగా తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. చూడండి, తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్. తెలంగాణ కురువృద్ధుడు అంటున్నాం. జాతీయ స్థాయిలో మనకు దాదాబాయి నౌరోజీ అంటున్నాం. గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ ఇండియా, గ్రాండ్ ఓల్డ్ మెన్ ఆఫ్ తెలంగాణ ఎవరు? కొండా లక్ష్మణ బాపూజీ. ఇతన్నే మనం సింపుల్గా బాపూజీ అంటాం. మరి ఇతని యొక్క ప్రయత్నం ఏంటి? 1969 ఉద్యమ కాలంలో మొట్టమొదటిసారిగా తన రాజకీయ ప్రస్థానానికి పదవికి రాజీనామా చేసిన మొట్టమొదటి వ్యక్తి అవుతున్నాడు. పదవికి రాజీనామా చేసిన తొలి రాజకీయ నాయకుడు కొండా లక్ష్మణ బాపూజీ అంటున్నాం. మరి అలాంటి కొండా లక్ష్మణ బాపూజీ యొక్క నివాసాన్ని మనం ఏమంటున్నాం? జలదృశ్యము అంటున్నాం. ఏంటి జలదృశ్యం అంటే తెలంగాణ ఐక్య వేదికకి మొట్టమొదటి స్థావరంగా కేంద్రంగా ఉంటుంది. క్రమంగా 2001 ఏప్రిల్లో ఏర్పాటు చేయబడిన టీఆర్ఎస్కి మొట్టమొదటి కేంద్రం కూడా ఇదే. దాని యొక్క మెయిన్ సెంటర్ కూడా ఇదే అవుతుంది, జలదృశ్యం. మరి ఏంటి ఈ జలదృశ్యము అంటే కొండా లక్ష్మణ బాపూజీ యొక్క నివాసం అవుతుంది. 7వ నిజాం మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ మీద బాంబు దాడిలో కూడా నిందితుడిగా ఉన్నాడు. బాంబు దాడిలో కూడా నిందితుడిగా ఉండడం జరుగుతుంది. అంటే నిజాం వ్యతిరేక పోరాటాల నుండి మలిదశ ఉద్యమం వరకు ప్రతి సంఘటనలో తనదైన పాత్రను పోషించాడు. తెలంగాణ కేంద్రంగా పద్మశాలి వర్గాన్ని ఆదుకోవడానికి ప్రత్యేక సంఘాన్ని కూడా ఏర్పాటు చేశాడు. తనదైన వ్యూహాలను కూడా పద్మశాలుల కోసం అనుసరించిన వ్యక్తి కొండా లక్ష్మణ బాపూజీ. మరి అలాంటి కొండా లక్ష్మణ బాపూజీని అనుసరించిన మరో 12 మంది సమరయోధులు, స్వాతంత్ర సమరయోధులు కలిసి ఏం చేశారు? నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. ఎక్కడ? ఢిల్లీ కేంద్రంగా నవంబర్ 1 నుండి 7 మధ్య నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచారు. పెంచినప్పటికీ ప్రభుత్వం తగ్గలేదు. ప్రభుత్వం తనదైన కార్యక్రమాలను కొనసాగించింది. ప్రభుత్వం ఉద్యమాన్ని కంట్రోల్ చేయడానికి తనదైన వ్యూహాలను రచించడం జరిగింది. అలాంటి వ్యూహాలలో అతి ముఖ్యమైన వ్యూహం జీవో 177 అంటున్నాం. మరి ఏంటి 177 జీవో? దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఇది కూడా బేస్ చేసుకుని క్వశ్చన్ అడగవచ్చు. జీవో 177 క్రింది జాక్ నిర్వహించిన ఏ కార్యక్రమం సందర్భంలో విడుదల చేయబడింది? లేదా జీవో 77 జాక్ నిర్వహించిన ఏ కార్యక్రమానికి అది సంబంధించింది? ఇట్లా రివర్స్ అడగవచ్చు. అండి అడిగే విధానంలో ఒక సంఘటన తీసుకుంటూ ఉద్యమాన్ని అడగవచ్చు. అప్పుడు క్వశ్చన్ అనేది టిపికల్ అవుతుంది. మనం ఇక్కడ జీవో 177 అనేది దేనికి సంబంధించింది? ఉద్యోగుల జీతాలలో కోత విధించడము అంటున్నాం. దీన్ని ఇంకా డైరెక్ట్గా అడగవచ్చు. జీవో 77 కింది వాళ్ళలో దేనికి సంబంధించింది అంటే సకల జనుల సమ్మె సందర్భంలో ఉద్యమాన్ని అంచడానికి ఉద్యోగుల జీతాలలో కోత విధించడం జరిగింది. ఈ జీవోను విడుదల చేసిన అప్పటి ముఖ్యమంత్రి ఎవరు? కిరణ్ కుమార్ రెడ్డి. సో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించినప్పటికీ ఉద్యమం 42 రోజుల కార్యక్రమంగా కొనసాగడం జరిగింది. సో ఇది మనకి సకల జనుల సమ్మె నిర్విమానంగా 42 రోజులుగా కొనసాగింది. గొప్ప చైతన్యానికి కారణమవుతుంది. తెలంగాణ భావజాలాన్ని నింపడంతో పాటుగా రాష్ట్ర ఏర్పాటు భావజాలాన్ని ప్రజలకు తీసుకెళ్లగలిగింది. ఇదే క్రమంగా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడంతో 2014 జూన్ 2న రాష్ట్ర ఏర్పాటు కళ అనేది సాకారం అవుతుంది. అలా కళ సాకారం కావడంలో సకల జనుల సమ్మె ఒక విశిష్ట స్థానాన్ని కలిగి ఉంది. తదుపరి అంశాన్ని మనము తదుపరి వీడియోలో చర్చించుకుందాం.